లైక్ యాన్ ఈగిల్ ఒక గెద్ద వలె. ప్రకృతి శాస్త్రజ్ఞులు గద్దలను గూర్చి ఈ మధ్య చాలా చెప్పుచున్నారు. అవి నాశనం కాకుండా చూడాలని వారు హెచ్చరించుచున్నారు. గెద్దలను గూర్చి బైబిల్ చెప్పుతున్న దాని నుండి క్రైస్తవుడు నేడు ఎన్నో పాఠములు నేర్చుకొనవచ్చును. అరణ్య ప్రదేశంలోనూ భీకరధ్వని గల పాడైన ఎడారిలోనూ వాణ్ణి కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాణ్ణి కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని విడిపించెను. నేను ఐగుప్తులకు ఏమి చేస్తునో మిమ్మును గ్రద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకెగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఈ లోకంలో గెద్ద చాలా బలమైన పెద్దదైన పక్షి అయి ఉన్నది. కొన్ని గెద్దలు 12 లేక 13 కిలోల బరువుండును. వీటి రెక్కలు 7 అడుగుల మట్టుకు వ్యాపించి ఉండును. గెద్ద గూడు చాలా మట్టుకు పుల్ల ముక్కలతో కట్టబడి ఉంటుంది. సంవత్సరమునకు ఒకసారి ఆడగెద్ద 2 లేక 3 గుడ్లు పెడుతుంది. వాటిపై అది చాలా జాగ్రత్తగా పొదుగుతుంది. కొన్నిసార్లు మగగెద్ద కూడా వాటిపై పొదుగుతుంది. 40 దినములలో వాటి నుండి పిల్లలు బయటకు వస్తాయి. తదుపరి తల్లిదండ్రులు ఆ గూడును కాపాడుచు పిల్ల గెద్దలకు కావలసిన ఆహారమును సమకూరుస్తాయి. 12 లేక 13 వారముల్లో ఒక వింతైన సంగతి జరుగును. అప్పటికి పిల్ల గెద్దలు వాటికవే బయటికి పోవడానికి సాహసించిన ఎడల తల్లి గెద్ద ఆ గూడును అటు ఇటు కదల్చి పిల్లలు బయటికి పడినట్లు చేయును. పిల్ల గెద్దలు ఎగరడం రాకపోయినను తమ రెక్కలు ఆడించు ఎగరడం మొదలుపెట్టును. తల్లి గెద్ద వాటిని జాగ్రత్తగా పర్యవేక్షించును. ఏమైనా ప్రమాదం సంభవించినేమో అని కాచుకొని ఉండును. పిల్ల గెద్ద పడిపోవునట్లయితే తల్లి తండ్రి గెద్దలు తన రెక్కలు చాచి పడిపోవచ్చున్న పిల్లను క్రిందకు వచ్చి దాన్ని మరలా గూడులోకి చేర్చును. అలాగే మన దేవుడు శక్తివంతుడైనటువంటి కనికరం కలిగినటువంటి దేవుడు. మన దేవుడు సకాలంలో స్పందిస్తాడు. పెద్ద గెద్ద వలె మన అవసరములను ఆయన ఎరిగినవాడై ఉన్నాడు. మన గూడు సుఖవంతమైపోయిన ఎడల దాన్ని అల్లాడించును. ఆయన జాగ్రత్తగా గమనిస్తూ మనం పడిపోవున్నట్లయితే తక్షణమే స్పందించి తగిన సహాయం చేయను. అయితే మనకు మనమే నేర్చుకుని నిలబడాలని ఆయన కోరుకుంటున్నాడు. మన ఆందోళనలను చింతలను వెనుకకు విడిచి ఆయన కొరకు ఆయనపై ఆధారపడాలని ఆయన కోరును. తదుపరి మన దృష్టి అంతా ఆయనపైనే ఉంచుచు పక్షిరాజు రెక్కలపై ఎగురుట ఏమిటో తెలుసుకొనగలము.